హలో, నేను రవికుమార్, సివిల్ ఇంజనీర్. మీకు ఈరోజు మార్బుల్ ఫ్లోరింగ్ కొద్దిగా చూపిస్తున్నాను. ఇది ఒక మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో వేయబడింది. ఇది హాల్లో 6x4 టైల్స్ గాను, బెడ్రూమ్లో 2x2 టైల్స్ గాను వేయబడింది. కిచెన్లో కూడా 2x2 టైల్స్ వేశారు. ఇది 1998లో వేయబడింది. 26 సంవత్సరాల నుంచి ఇంకా చెక్కు చెదరకుండా అంతే మన్నికతో అంతే కాంతితో ఉన్నది. అందుకనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్లోరింగ్ ఈజ్ మార్బుల్ ఫ్లోరింగ్ అనవచ్చు. నమస్కారం, నేను రవికుమార్ మాట్లాడుతున్నాను. ఈ మార్బుల్ వీడియో చూశారు కదా. ఈ మార్బుల్ వీడియో 1998లో వేశారు ఒక ఇంట్లో. దానికి ఇప్పుడు 26 ఏళ్ళు అవుతుంది వేసి. అన్ని ఏళ్ళ నుంచి ఇంకా ఏ మెయింటెనెన్స్ లేకుండా, ఏ యొక్క ఖర్చు లేకుండా, ఏ బ్రేకేజ్ లేకుండా శుభ్రంగా బ్రహ్మాండంగా ఉన్నది. సో దీన్ని బట్టి తెలిసేది ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్లోరింగ్ ఈజ్ మార్బుల్ ఫ్లోరింగ్. ఈ మార్బుల్ ఫ్లోరింగ్ వేయాలనుకుంటే మనము దాని క్వాంటిటీని క్యాలిక్యులేట్ చేసి షాప్కి పోయి ఆర్డర్ తెచ్చుకున్నట్లయితే మన ఇంటికి డెలివరీ చేస్తారు. ఇంకోటి, ఈ మార్బుల్ అనేది ఇప్పుడు హాల్లో ఉండే 8x4 మార్బుల్ పీసెస్ కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. అవి 80-90 రూపీస్, 100 రూపీస్లో స్క్వేర్ ఫీట్ దొరుకుతుంది. స్మాల్ 2x2 టైల్స్ బెడ్రూమ్స్లో, ఇంకా చిన్న చిన్న రూమ్స్లో, కిచెన్లో వేసుకోవడానికి అవి 45 రూపాయలు, 40 రూపాయలు స్క్వేర్ ఫీట్కు దొరుకుతుంది ఈ రోజుల్లో, అంటే 2024లో. తర్వాత దానికి ఎలా వేయాలంటే వాళ్ళు మేస్త్రి వాళ్ళు ఒక 26 రూపాయలు స్క్వేర్ ఫీట్ తీసుకుంటారు. మనకి ఇంకొకటి ఏంటంటే మోటార్ ఖర్చు వస్తుంది. మోటార్ ఖర్చు మోటార్ అంటే సిమెంటు, శాండు ఇవన్నీ కలిపి ఒక 20 రూపాయలు స్క్వేర్ ఫీట్ పడుతుంది మనకు. సో ఇది ఇలా చేసుకొని వేసుకున్నట్లయితే మీకు బ్రహ్మాండంగా మార్బుల్ ఫ్లోరింగ్ ఉంటుంది. విట్రిఫైడ్ టైల్స్ చౌకగా కావాలనుకున్న వాళ్ళు విట్రిఫైడ్ టైల్స్ వేసుకోవచ్చు. ఇంకా కాస్ట్లీ కావాల్సిన వాళ్ళు గ్రానైట్ వేసుకోవచ్చు. గ్రానైట్ అనేది కొద్దిగా కాస్ట్లీ ఎక్కువగా ఉంటుంది. మినిమం రేటే 150 రూపాయలు, 140 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది. అది చాలా ఎలిగెంట్గా ఉంటుంది. ఇంకోటి చాలా గ్రాండ్గా ఉంటుంది. కాబట్టి అది ఒప్పుకున్న వాళ్ళు, భరించగలిగే వాళ్ళు, గ్రానైట్ అనేది 200 దాకా కూడా పోతుంది, 300 దాకా కూడా పోతుంది స్క్వేర్ ఫీట్. కాబట్టి అది వేసుకోవచ్చు. మార్బుల్లో కూడా ఇటాలియన్ మార్బుల్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆడంగా మార్బుల్ కొద్దిగా మీడియం రేంజ్లో ఉంటుంది. ఇది దట్స్